హాయ్ అందరికీ. నేను శ్రావ్య. వెల్కమ్ బ్యాక్ టు కిచెటాస్టిక్ రసోయి. ఈరోజు బటర్ గార్లిక్ ఎగ్తో క్విక్గా చేసుకునే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తాను. కొంచెం కొత్తగా యూనిక్ టేస్ట్తో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఒక్కరికి సరిపడా క్వాంటిటీలో నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. విస్కర్తో కానీ లేదా ఫోర్క్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కరిగించుకోవాలి. బటర్ కరిగిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ ఇందులో వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదిలించకుండా ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇది హాఫ్ కుక్ అవుతుంది. ఇప్పుడు స్పాచులాతోని ఇలా కట్ చేస్తున్నట్టుగా కదిలిస్తూ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. పొడి పొడిగా ముద్దలాగా కాకుండా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే కుక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గ్రేట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఈ బటర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల రెసిపీ అనేది కాస్త క్రీమీగా ఉంటుంది. కార్న్ఫ్లోర్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత పాలు పోసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకొని ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను చిటికెడు వేసుకుంటున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మ్యాగీ మసాలా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఇందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బటర్ గార్లిక్ ఎగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఎప్పుడైనా ఇంట్లో క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.